అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో శివరాత్రి పురస్కరించుకొని శైవక్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారికి వేకుజాము నుంచి ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. అయితే అసలు శివరాత్రి విశిష్టత ఏంటని చెప్పి మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామివారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఏంటి అసలు శివరాత్రి ప్రత్యేక పూజలు ఏం చేస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమాలు, తదుపరి మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి కళ్యాణం, అదేవిధంగా సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ, అదేవిధంగా రాత్రి 9:30 నిమిషాలకి మహాన్యాసపూర్వకంగా స్వామివారికి రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి. కావున శివరాత్రి పర్వదినం, అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? అసలు శివరాత్రి రోజు ఆలాహలం కంఠంలో దాచుకొని లింగోద్భవ కాలంలో స్వామివారు అభిషేక పురస్కరించుకొని ఆ స్వామివారికి విశిష్టత. లింగోద్భవ కాలంలో స్వామివారికి జలాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, అన్నాభిషేకం కానీ, తరులాభిషేకం కానీ ఏమైనా చేస్తే స్వామివారు విశిష్టత అని చెప్పగలరు. ప్రధానంగా శివరాత్రి పురస్కరించుకొని ఈ అభిషేకాలు చేస్తారు. రాత్రి ఏంటి అభిషేకాలు ఏంటని చేస్తారు? మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం, తరులాభిషేకం, జలాభిషేకం చేస్తున్నారు. స్వామివారికి ప్రధానంగా రుద్రాభిషేకం అంటే మక్కువ. ఎందుకు రుద్రాభిషేకం చేస్తారు? ఏకాదశి రుద్రుడు కాబట్టి రుద్రాభిషేకం అంటే 11 కొబ్బరికాయలతో రుద్రాభిషేకం చేస్తాం. ఏకాదశి రుద్రుడు, అందుకు రుద్రాభిషేకం. ఇప్పుడు అభిషేకం మొదలవుతున్నాయి. తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా అభిషేకాలు మొదలవుతున్నాయి. ఇది ప్రధానంగా విశాఖలో అయితే తెల్లవారు 1 గంట నుంచి అయితే స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ శివరాత్రి పర్వదినాన్నే స్వామివారిని కొలిస్తే భక్తులు కోరికలన్నీ నెరవేరుస్తారని చెప్పి స్వామి ప్రధానంగా భక్తులందరూ ఈ శివరాత్రి పుణ్యదినాన్న స్వామివారికి రుద్రాభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం స్వామివారి ప్రధానంగా రుద్రుడు అని పిలువబడే స్వామివారికి రుద్రాభిషేకం అంటే ఎక్కువ మక్కువ. దానివల్ల ఈ రుద్రాభిషేకం ఈ పర్వదినం పురస్కరించుకుని రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకంతో భక్తులందరూ ఈ రుద్రాభిషేకంలో పాల్గొంటారని చెప్పి అర్చకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.